సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలామంది బిజినెస్ కానీ లేకపోతే చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ బిజినెస్ డబల్ ట్రిపుల్ అవడానికో లేకపోతే ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి హెల్ప్ అయ్యే స్విచ్ వర్డ్ ఏదైనా ఉందా? యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్విచ్ వర్డ్ అనేది మన సబ్కాన్షియస్ని చాలా క్విక్గా ప్రోగ్రామ్ చేస్తుంది. మన లైఫ్లో డైలీ చేంజెస్ చూస్తాం అనమాట. స్విచ్ వర్డ్ యూస్ చేసినప్పుడు తొందరగా మన వైబ్రేషనల్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. వైబ్రేషన్స్ తొందరగా ఆ వర్డ్స్కి మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా యాంగర్, కోపం వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ చాలా పవర్ఫుల్గా అనగానే అది ఎఫెక్ట్ అవుతుంది. జప్మని మైండ్లోకి వెళ్ళిపోతుంది. జప్మని ఆ ఫీలింగ్, ఎమోషన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఐ హేట్ యూ అనగానే, హేట్ అనే వర్డ్ ఇట్లా ఐ హేట్ యూ అన్నారా, ఎమోషన్, బాడీ వైబ్రేషన్, ఒక అవతల మనిషికి ఇంకా కంప్లీట్గా దే విల్ నాట్ స్పీక్, మాట్లాడరు. ఇంకా ఐ హేట్ అనే వర్డ్ చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్. సో అలాగే స్విచ్ వర్డ్స్ చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఆ స్విచ్ వర్డ్స్ కంటిన్యూస్గా మనం చేస్తాం. 21 days స్విచ్ వర్డ్ని రాసి 21 days 21 times రాసి చూస్తే 21st day తర్వాత నుంచి మిరాకిల్స్ అవుతాయి. ఈవెన్ 11th day నుంచి కూడా అది మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ స్విచ్ వర్డ్ ఇది చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్. ఇది క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడం. ఎందుకంటే బిజినెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్లయింట్స్, బిజినెస్ ఇస్ లైక్ యూనో, ఒక రోజు క్లయింట్స్ ఉంటారు, ఒక రోజు క్లయింట్స్ ఉంటారు. ఈ క్లయింట్ నాకు వస్తే బాగుండు అనుకుంటాము, ఆ మూమెంట్లో రాకపోవచ్చు. అప్పుడప్పుడు క్లయింట్ వస్తారు, కానీ నీ ఐడియల్ పర్ఫెక్ట్ మంచిగా ఉండకపోవచ్చు. ఆ క్లయింట్ ఇరిటేట్ చేసే క్లయింట్స్ కూడా ఉండొచ్చు కొంతమందికి. అంటే ఊరికే ఏదో కంప్లైంట్ చేసే క్లయింట్, లేకపోతే మీ పని కరెక్ట్ లేదు అని ఊరికే దాన్ని, మీ సర్వీసెస్ని ఏదో ఒకటి అనడం, అలాంటి క్లయింట్స్ ఉండొచ్చు. డిఫరెంట్ క్లయింట్స్ ఉండొచ్చు కదా. సో ఇలాంటి సిట్యువేషన్స్లో నేను నా ఐడియల్ పర్ఫెక్ట్ క్లయింట్, అంటే నాకు అనుకూలమైన క్లయింట్, అంటే నన్ను నా సర్వీసెస్ తీసుకుని హ్యాపీ అయ్యే క్లయింట్ కావాలి. సెకండ్ థింగ్, అలాంటి క్లయింట్ ఒకళ్ళిద్దరు కాదు, ఇంకా ఎక్కువ మంది రావాలి. ఒకళ్ళిద్దరు క్లయింట్స్ వచ్చేసి స్ట్రగుల్ అవ్వడం కాదు, చాలామంది రావాలి. అండ్ వాళ్ళు ప్రేమగా నాకు పే చేయాలి, ఇష్టంగా వాళ్ళు ఎంతో ప్రేమగా నాకు పే చేయాలి. అండ్ నా సర్వీసెస్ తీసుకొని వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవ్వాలి. నా ఏ బిజినెస్ అయినా ఐ గివ్ సర్వీసెస్, రైట్? ఆ సర్వీసెస్ తీసుకుని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అండ్ ఎవ్రీడే నా క్లయింట్ కావాలి, ఎవ్రీ సింగిల్ డే నా క్లయింట్ కావాలి. ఓకే, సో నేను ఎవ్రీడే క్లయింట్ని అట్రాక్ట్ చేస్తాం. ఇది అప్పుడప్పుడు కొంతమంది కొన్ని సర్వీసెస్కి కొన్ని డేసే క్లయింట్స్ వస్తారు, కొన్ని డేస్ అకార్డింగ్ టు ద ఏమంటారు, ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ మంది క్లయింట్స్ ఉంటారు. కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు క్లయింట్సే ఉండరు. రెస్టారెంట్స్ బిజినెస్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే కొన్ని ఏమో కన్సల్టెన్సీ బిజినెస్ ఉంటాయి. వాటికి ఒక టైంలోనే స్టూడెంట్స్, ఒక టైంలోనే బిజినెస్ ఉంటుంది, ఇంకో టైంలో బిజినెస్ ఉండదు. సో ఓవరాల్గా ఎవ్రీడే నా క్లయింట్ కావాలి, ఎవ్రీడే నా బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉండాలి, ఎవ్రీడే నాకు పేమెంట్ ఫ్లో అవ్వాలి ఒక క్లయింట్ నుంచి. అది కూడా ప్రేమగా, జాయ్ఫుల్గా, అంటే ప్రేమగా, అంటే నా సర్వీస్ తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను తీసుకున్న తర్వాత దే షుడ్ బి వెరీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే నీ సర్వీస్ బాగాలేదు అని వాళ్ళు బాధపడుకోకూడదు. సో నీకు ఐడియల్ పర్ఫెక్ట్ క్లయింట్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు డైలీ. అలాంటి స్విచ్ వర్డ్ నేను ఇప్పుడు గైడ్ చేస్తున్నాను. వచ్చి ఇట్ ఈస్ ఫైండ్, కౌంట్, డివైన్ క్లయింట్ ఎవ్రీ డే. ఫైండ్, కౌంట్, డివైన్ క్లయింట్ ఎవ్రీ డే. ఫస్ట్ వచ్చి ఫైండ్ కౌంట్. ఫైండ్ కౌంట్ అంటే ఏంటంటే మనీ పే చేసే క్లయింట్సే. ఇట్లా మాట్లాడి నువ్వు వినేసి, నీ సర్వీసెస్ ఏంటో వినేసేసి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ లేటర్ అనే వాళ్ళు కాదు. ఫైండ్ కౌంట్ ఫస్ట్. ఎలాంటి ఫైండ్ కౌంట్ అంటే కౌంట్ ఇస్ అట్రాక్టింగ్ మనీ. ఓకే, ఫైండ్ ఆపర్చునిటీ టు అట్రాక్ట్ మనీ విత్ డివైన్ ఇంటర్వెన్షన్.
డివైన్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ క్లయింట్ తృప్తి చెందుతాడు, ఆ క్లయింట్ చాలా హ్యాపీ అవుతాడు మీ సర్వీసెస్ తీసుకుంటే. సో డివైన్ ఇంటర్వెన్షన్ మనం ప్రతి ఒక్క స్విచ్ వర్డ్లో మనం యాడ్ చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ వెరీ పవర్ఫుల్. మనం ఎప్పుడైతే డివైన్ ఇంటర్వెన్షన్ పెట్టకుండా మనం ఏదో ఒకటి స్విచ్ వర్డ్ రాసేసుకుంటామో అది సమ్వేర్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ఎవ్రీథింగ్, కానీ ఏదో ఒక యాంగ్జైటీ ఇస్తుంది. అదే డివైన్ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ అట్రాక్ట్ రైట్ క్లయింట్, ఇట్ విల్ క్రియేట్ హార్మోనీ, పీస్, లవ్ ఇన్ యువర్ యూనో ఆ పాత్లో నీకు ఒక లవ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫైండ్ కౌంట్ డివైన్ క్లయింట్ ఎవ్రీడే, అంటే ఎవ్రీడే నాకు డివైన్ క్లయింట్స్ కావాలి, నా డివైన్ క్లయింట్ కావాలి, అంటే నా ఐడియల్ పర్ఫెక్ట్ క్లయింట్స్ హూ ఆర్ మై డివైన్, నా డివైన్ కనెక్షన్ క్లయింట్స్. అంటే నా ఐడియల్ పర్ఫెక్ట్ క్లయింట్ అంటే ఏంటి, నేను సర్వీసెస్ ఈ నా మనసులో అనిపిస్తుంది ఓ దిస్ క్లయింట్ ఈస్ వెరీ పవర్ఫుల్, అంటే నాకెంతో హాయిగా ఉంటుంది ఇలాంటి క్లయింట్స్ ఉంటే అనిపిస్తుంది. దే ఆర్ కనెక్టింగ్ త్రూ యువర్ డివైన్ అండ్ దే కేమ్. ఓకే, వాట్ ఎవర్ సర్వీస్ యూ డు, ఫైండ్ కౌంట్ డివైన్ క్లయింట్స్ ఎవ్రీ డే, ఫైండ్ కౌంట్ డివైన్ క్లయింట్స్ ఎవ్రీ డే. సో ఈ యొక్క స్విచ్ వర్డ్ని ఒక సర్కిల్ వేసేసి అందులో రాసేసి అది మీరు మడత పెట్టేసి జేబులో పెట్టుకోవచ్చు. జేబులో పెట్టుకొని మీ యొక్క ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు, మీ యొక్క కంపెనీ వాట్ ఎవర్ బిజినెస్కి వెళ్ళినప్పుడు యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. అంటే డివైన్ సర్కిల్, డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్ అనుకోవాలి. ఆ సర్కిల్ వేసి ఒక సర్కిల్ వేసి ఆ సర్కిల్లో సెంటర్లో ఫైండ్ కౌంట్ డివైన్ క్లయింట్ ఎవ్రీడే ఇది రాసేసేసి దాన్ని ఆ పేపర్ ఇలా వైట్ పేపరే తీసుకుని సర్కిల్ వేసేసి దాని లోపల ఈ యొక్క స్విచ్ వర్డ్ రాసేసి ఆ పేపర్ని మడత పెట్టండి. మడత పెట్టే ముందు ఫస్ట్ ఒక మాట అనుకోవాలి, ఒక స్టేట్మెంట్ అనుకోవాలి. ఇది ఏంటంటే యాక్టివేషన్ స్టేట్మెంట్ అనమాట. ఈ యొక్క డివైన్ సర్కిల్కి ఒక ఎనర్జీ ఇస్తున్నావు. సో ఏమని యాక్టివేషన్ సర్కిల్ చేస్తామంటే డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్, డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్. ఐ రిపీట్ అగైన్, డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్. ఈ డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్ అనేసి ఆ సర్కిల్ వేసిన తర్వాత ఈ లోపల నువ్వు ఈ యొక్క స్విచ్ వర్డ్ రాసిన తర్వాత దాన్ని మడత పెట్టేసి నీ జేబులో పెట్టేసుకో. నీ పాకెట్, లేడీస్ అయితే పర్స్లో చిన్న పాకెట్ ఒక సైడ్లో పెట్టేసుకోండి. యు గో, నువ్వు ఏదైతే డీలింగ్కి వెళ్తున్నావో, ఏదైతే సేల్ క్లోజర్ కోసం వెళ్తున్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో సక్సెస్ఫుల్గా అది జరుగుతుంది అనమాట పని. ఆ క్లయింట్ నీకు సక్సెస్ఫుల్గా పే చేస్తారు. అదే రోజు యూ గెట్ ద పేమెంట్, అదే రోజు నీకు యునో యూ రిసీవ్ ద కౌంట్లెస్ మనీ అండ్ ఎలా నువ్వు మాట్లాడతావు అన్నీ కూడా అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి. సో ఈ స్విచ్ వర్డ్ ఇదొక ప్రాసెస్. డైలీ పొద్దున 21 టైమ్స్ కూడా రాసుకోవచ్చు. 21 టైమ్స్ 21 డేస్ రాసి నువ్వు సంకల్పం అనుకోవడం ముఖ్యం. మనసులో ఆ సంకల్పం అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ అది థాట్ ఉన్నప్పుడే యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్ స్విచ్ వర్డ్. ఈ స్విచ్ వర్డ్ చాలా చాలా పవర్ఫుల్. ఈ స్విచ్ వర్డ్ ఒక్కసారి ట్రై చేసి ఒక 21 డేస్ చూడండి. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్, లైక్ యూనో క్లయింట్స్ అట్రాక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్. సో ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్, లేకపోతే ఇంకా చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అనేది ఇంకా ఉంది, అది చాలామంది తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ దానికోసమే మ్యామ్ ఒక ఫ్రీ క్లాస్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్రీ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. సో ఫ్రీ క్లాస్ కాబట్టి మీకు అవేర్నెస్ ఇవ్వడం కోసమే ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ.